రేషన్ కార్డు లేనోళ్ల దరఖాస్తులు ఎట్లా? 6 గ్యారంటీలకు అర్హతపై కొరవడిన స్పష్టత. తెల్ల కార్డే ప్రామాణికమని ఇప్పటికే సర్కారు ప్రకటన. మరి కార్డు లేని వారి దరఖాస్తులు పరిగణిస్తారా? కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయొచ్చా? మంజూరయ్యేదాకా గ్యారంటీలకు గడువు ఉంటుందా? ప్రజాపాలన అప్లికేషన్లపైన ప్రజల్లో ప్రశ్నలు ఎన్నో. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, మనం అంగీకరించాలి, ఈ పేపర్ రాసినట్టు నిన్ననే నేను ఈ క్వశ్చన్ రేజ్ చేసిన. మీరు 6 గ్యారంటీలకు అప్లై చేసుకోండి అని చెప్తున్నారు, బాగానే ఉంది. కౌంటర్లు 1 కాదు 10 పెడతామని అంటున్నారు, బాగానే ఉంది. కానీ దానికి ప్రామాణికం ఏంటి? ఏది ప్రాధాన్యతగా తీసుకొని ఈ అప్లికేషన్ స్వీకరిస్తారంటే వైట్ రేషన్ కార్డు అంటున్నారు. మరి వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని మనం నిన్ననే క్వశ్చన్ రేజ్ చేసినాం. మీరు ఫస్ట్ ఇవ్వాల్సింది, 1 నెల రోజులు ఈ గ్యారంటీ లేట్ అయితే ఏ ఇబ్బంది లేదు, పాత స్కీమ్లు అమలు చేయండి. 1 నెల రోజులు లేట్ అయితే ఏ ఇబ్బంది లేదు. కానీ ఎవరైతే అర్హులు ఉన్నారో వైట్ రేషన్ కార్డు అర్హులు, వాళ్ళందరికీ ప్రింటెడ్ వైట్ రేషన్ కార్డుని వాళ్ళ చేతిలో పెట్టండి. అప్పుడు మీకు ఏ గొడవ ఉండదు, ఇబ్బంది ఉండదు. వైట్ రేషన్ కార్డు చూస్తారు, మీరు ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు ఆ వైట్ రేషన్ కార్డు ఇవ్వకుండా మీరు స్కీమ్లకు అప్లై చేసుకోండి అని చెప్పడం వల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు అప్లై చేసుకోలేరు. మళ్ళీ అదొక పెద్ద గొడవకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి దీనికి ప్రభుత్వం గమనించాలి. ఇది నిన్ననే మనం చెప్పినాం. ఇక్కడ ఇంకొకటి నమస్తే తెలంగాణలో మనకు కనిపిస్తున్నది ఏంటంటే, వీళ్ళు ఒప్పుకుంటున్నారు చాలా క్లియర్గా. కేసీఆర్, కేటీఆర్ ఈ వార్త ద్వారా ఒప్పుకుంటున్నారు. 10 సంవత్సరాలుగా మేము వైట్ రేషన్ కార్డులు ఇవ్వలేకపోయినాం అని రేషన్ కార్డు లేనోళ్ళ దరఖాస్తులు ఎట్లా అని వీళ్ళే అంటున్నారు. చూడండి, అంటే దొంగలు ఎట్లా కూడా దొరుకుతారు అన్నట్టు. ఏదో రోజు దొరకాల్సిందే కదా, ఎన్ని రోజులు తప్పించుకుంటారు? ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత ఇప్పుడు గుర్తొస్తుంది, రేషన్ కార్డు లేనోళ్ళ దరఖాస్తులు ఎట్లా? 15-20 రోజుల ముందు ఎవరినుంది ప్రభుత్వం? ఎవడు ప్రభుత్వంలో ఉన్నాడు? ఆలోచించండి ఒకసారి. అంటే నువ్వు ఇప్పుడు ఒప్పుకుంటున్నావు రేషన్ కార్డులు ఇవ్వలేకపోయినావని, రేషన్ కార్డు లేనోళ్ళు ఉన్నారని ఇప్పుడు గుర్తిస్తున్నావు. నువ్వు ఆనాడు ఏం చెప్పినావు? ఎవరికి లేదు, అందరికి ఇచ్చేసినాం, అద్భుతంగా ఉన్నది, అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నావు, అర్హులకు పథకాలు ఇచ్చేస్తున్నావు అన్నావు. ఇప్పుడు రేషన్ కార్డు లేనోళ్ళకు దరఖాస్తులు ఎట్లా అని ఇప్పుడు చెప్తున్నావు. ఒక్కసారి ఆలోచించండి.